వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ నుంచి జననేతగా ఎదిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సిపిఐ 100 వసంతాలు పూర్తి చేసుకుని పండగ జరుపుకోబోతోంది. ఇన్ని లక్షల మంది జనం కమ్యూనిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలవాలి. ఈ సందర్భంగానైనా సరే మీ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసి ముందుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఆపరేషన్ కాగా నంబాల కేసురావు, బిగ్మా. మీ శత జయంతి ఉత్సవాలకు కాంగ్రెస్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఇన్వైట్ చేశారని తెలిసింది. పెళ్లికి పిలుస్తాం కదా, శత్రువులను పిలుస్తాం, మిత్రులను పిలుస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ ఏముందనే వాళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పెద్దగా ఎవరిని అసలు విమర్శించరు, బట్ ఎందుకో ఎక్కువ కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే. ఎందుకని? నేను అట్లా కేసీఆర్ గారిని కూడా మిగతా ముఖ్యమంత్రులు ఎవరు చేయలేదా తప్పుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని పోలుస్తారు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతోందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితులు రాదు. చదువు అని కూడా అనుకోవడానికి లేదు. డిపాజిట్ లేదుగా జూబ్లీ హిల్స్, మన గ్రామ పంచాయతీలో ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ నుంచి జననేతగా ఎదిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? కాలికి చిన్న దెబ్బ తగిలింది మీకు ప్రోగ్రాంలో లాస్ట్ టైం, ఇప్పుడు ఎలా ఉంది? ఏం పర్లా, ఇవన్నీ దెబ్బలు మామూలే. అంతేనా? తగులుతా ఉంటే నడుస్తూనే ఉంటాం. జీవితంలో తగిలే దెబ్బలు అంటారా? అవి పెద్దవి కదా, అయ్యే తట్టుకుంటాం. ఇది చిన్నదేనా? సిపిఐ 100 వసంతాలు పూర్తి చేసుకుని పండగ జరుపుకోబోతోంది. ఎందుకని ఖమ్మంలోనే చేయబోతున్నారు అనేది అందరిలో చర్చ నడుస్తోంది. వాస్తవంగా పార్టీ పుట్టింది కాన్పూర్. అవును. పార్టీ 99 సంవత్సరాలు అయినాక 100వ సంవత్సరంలో అడుగెట్టినాక స్టార్టింగ్ 100వ సంవత్సరం బిగినింగ్ అక్కడ జరిపారు. ఓకే. అంటే 99 ఏళ్ళ తర్వాత 100వ సంవత్సరం, ఒక సంవత్సరం అంతా సెలబ్రేషన్స్ చేస్తారు కదా సార్. బిగినింగ్ అక్కడ. ఆ తర్వాత ముగింపు తెలంగాణ అయితే బాగుంటుందని వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన సందర్భంలో హైదరాబాదా ఖమ్మం అని ఆలోచన చేశాం. ఖమ్మం అయితే ఏమిటంటే హైదరాబాద్కి ఖమ్మంకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడికి ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. నల్గొండ చుట్టూ బలమైనవన్నీ కూడా అక్కడ ఉంటాయి. 5 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యం పెట్టాం. అక్కడైతే సాధ్యమైద్దని. అంతమందిని ఇటు తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది. పక్కన ఆంధ్రాకి కూడా అక్కడే కలిసి అంతా అవన్నీ ఆలోచన చేసి అక్కడ పెట్టామమ్మా. చాలా స్పెషల్గా ఉండబోతుంది ఈసారి సభ. ఎందుకంటే ఎప్పుడు చూసి ఉండరు మీరు సిపిఐ సభని అని చెప్పేసి అంటున్నారు. అంత గొప్పగా చేయబోతున్నారని. వాస్తవమే. ఎప్పుడు కూడా ఇంత గొప్పగా, ఇంత గొప్ప ఆలోచన మేము చేయలేదు. ఇప్పుడు సహజంగా పార్టీ దాని పెరుగుదల లేకపోతే మహాసభలు, ఆ ప్రాధాన్యత అంశాలు, ఆయా ఇష్యూల పైన. ఇప్పుడు 100 ఏళ్ళు కదా, 100 ఏళ్ళు అవుతుంది కాబట్టి అంత వినూత్నంగా ఉండాలి. మళ్ళీ 100 ఏళ్ళ రెజల్యూషన్, మళ్ళీ పార్టీ 100 ఏళ్ళు బతికిందంటే మళ్ళీ పుట్టినట్టు లెక్క. మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినట్లుగా పుట్టిన పండుగ జరుపుతున్నాం. దాన్ని ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి కదలిక ప్రజల్లో తీసుకురావాలి. కమ్యూనిజం లేదు, అంతరించిపోయింది అనే విమర్శలు చేసేవాళ్ళందరికీ కూడా, అంటే కొంతమంది సద్విమర్శలు కూడా చేస్తారు. మన పార్టీ వెనకట్లాగా బలంగా లేదని. కొంతమంది ఏమో అపహాస్యం చేసే ధోరణిలో మాట్లాడతారు. వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం. ఇన్ని లక్షల మంది జనం కమ్యూనిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలవాలి. అంటే జనరల్గా కమ్యూనిజం ఏముంది, ఏమైపోయింది అని అనేవాళ్ళు ఎవరు తెలుసమ్మా? వాళ్ళు ఇంతకుముందు పలు పార్టీల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆ ప్రశ్న వాళ్ళు అడగరు. ఆ పార్టీలు ఏమైనాయి అనేది చెప్పరు మాకు. అదే నేను ప్రతి వేదిక మీద కూడా అది చెప్తాను. మేము 100 ఏళ్ళు ఉన్నాం. మీరు మమ్మల్ని విమర్శ చేసేవాళ్ళు పోయినసారి ఒక పార్టీ, అంతకుముందు ఒక పార్టీ. ఆ పార్టీలో అధికారం పోతే అవి వదిలేస్తారు, ఇంకో దానిలోకి వస్తారు. మేము మారం. మాకు సిద్ధాంతం ఉంది. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల పైన మా పూర్వీకుల దగ్గర నుంచి ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు,
ప్రజల గొంతుకులాగా కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేది లేకపోతే, కమ్యూనిజం అనేది లేకపోతే పేదల తరపున మాట్లాడే గొంతుకు మరొకటి ఉండదు. అందుకని అధికారం ఉందా లేదా మేము చూడం. అది మేము అధికారం కోసమే కాదు, అధికారం వస్తే మంచిది. అధికారం రాకపోయినా ప్రజల కోసం పోరాటం చేసే శక్తి ఉంటే కాళోజీ చెప్తాడు చూసారా, ఒక్క సిరా చుక్క కొన్ని లక్షల మెదళ్లకు అదొక మేత. ఒక్క కమ్యూనిస్టు ఒక వెలుగు. ఒక్క కమ్యూనిస్టు ఉన్నా సరే వాడు ప్రజల తరపున ప్రశ్నిస్తాడు. అందులో ఒకళ్ళిద్దరు తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఆ తప్పు చేసేవాళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతారు సహజంగా. కొద్ది రోజులే ఇందులో ఎమ్మడలేరు. అల్టిమేట్గా ఇమిడే వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులుగా మనసా వాచ ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు. అందుకని ఇంత గొప్ప చరిత్ర కలిగిన పార్టీకి పునరుజ్జీవనం తీసుకురావాలి. ఈ గెలుపు ఓటములు అనేవి ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు శ్రీలంకలో ఎవరు ఊహించారు లెఫ్ట్ గెలుస్తుందని? నేపాల్ ఎవరు ఊహించారు? ఇక నేపాల్లో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత మొన్న న్యూయార్క్లో ఒక అతను గెలిచాడు. తర్వాత లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నింటిలో లెఫ్టే. అనేక చోట్ల మార్పు, మా పాతది కొనసాగుతుంది, మార్పు వస్తుంది. మన దగ్గర కూడా పోవచ్చు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పోయినాయి, ఇంకో కేరళను ఇంకో కొంత ఉంది. అది కాదు, ఆ లెక్కలు మేము తీసుకోం. ప్రజల్లో ఇవాళ కొన్ని కోట్ల మంది కమ్యూనిస్ట్ అభిమానులు భారతదేశంలో కూడా ఉన్నారు. కొన్ని కోట్ల మంది కార్మికులు కమ్యూనిస్ట్ సంఘాల్లో ఉన్నారు. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, కమ్యూనిస్ట్ సంఘమే, అది పెద్దది, లక్షల మంది. వేరే సంఘం లేదు. సింగరేణి కమ్యూనిస్టులే గెలుస్తాం ఎప్పుడన్నా ఒకసారి సెంటిమెంట్స్ బాగా రౌజ్ అయినప్పుడు తప్పితే. అట్లా ఇప్పుడు అంగన్వాడీ, అమాలీలు, లేకపోతే ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఎవరైనా ఎర్రజెండానే. ఎర్రజెండా లేకుండా ఏ పేదవాడు కూడా లేడు. కాబట్టి ఆ అధికారం ఉందా, ఓట్లు పడ్డాయా, గెలిచామా, అది వచ్చినప్పుడు, కలిసి వచ్చినప్పుడు వస్తుంది. దానికి అవరోధం అడ్డంకి ఏంటంటే కమ్యూనిస్టుల్లో చీలిక. కమ్యూనిస్టులు ఒకటి అయిన రోజు అన్నీ కలిసి వస్తాయి. ఆ విశ్వాసంతో నడుస్తూ ఉంటాం. అప్పటివరకు ప్రజల కోసం, ప్రజల గొంతుకై ప్రతి కమ్యూనిస్టు ఒక ఉద్యమకారులాగా వాళ్ళ తరఫున మాట్లాడతాడు, పోట్లాడతాడు. అదే సంతృప్తి. రైతుకి వ్యవసాయంలో ఎంత సంతృప్తితో మాకు అదే సంతృప్తి. మరి ఇప్పుడు 100 ఏళ్ల పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగానైనా సరే మీ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసి ముందుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? కొన్ని అంశాల వారీగా కమ్యూనిస్టులు కలిసే ఉన్నాం ఇప్పుడు. అంటే ఆయా అంశాల సందర్భంగా జాయింట్ పిలుపులు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అప్పుడప్పుడు కలుస్తున్నాం. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరి పద్ధతి వాళ్ళది అవుతుంది. అక్కడేమో ఆ ఎన్నికల ఎత్తుగాళ్ళు వేరు, ప్రజా సమస్యల మీద పోరాటం వేరు. ఆ ఎన్నికల ఎత్తుగాళ్ళకు సంబంధించి ఎప్పటికప్పుడు మారకుండా ఉండాలంటే అల్టిమేట్గా ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ యూనిటీ, విలీనం తప్పదు. దానికోసం ప్రజలు కోరుకుంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా అంతర్లీనంగా అందరూ కోరుకుంటున్నారు ఒకటి అవ్వాలని. వెనకట్లాగా అంత వెనక చీలిపోయిన ఉన్నప్పుడు అంత అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు. గ్రాడ్యువల్గా అన్నీ తొలుగుతూ వస్తున్నాయి. మీరు రెండు కలిస్తే మేము కూడా కలుస్తామని మిగిలిన చిన్న నక్సలైట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీస్, 1-2 కాక మిగిలిన ఎక్కువ మంది మళ్ళీ కలుస్తాము, అందరం కలిస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కాగా, ఆ తర్వాత నంబాల కేసురావు, హిగ్మా వీళ్ళ హత్యల తర్వాత మరింతగా బలపడుతుంది కమ్యూనిస్టులు ఒకటి అవ్వాలని ప్రతి పేదవాడు భావిస్తున్నాడు. ఆ రోజులు వస్తాయని ఆశిద్దాం. ఎప్పటికైనా సరే భారతదేశంలో అటు శ్రీలంక లాగాను లేకపోతే నేపాల్ లాగాను కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుందా అసలు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? అంత చెప్తున్నా కదా, కమ్యూనిస్టులు ఒకటి అయితే చాలు. ఒక పార్టీ అయితే ఇక ప్రజల విశ్వాసం ఆటోమేటిక్గా ప్రజల ఇది ఎట్లా ఉంటుందంటే ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి పోగేసేది కాదు. ప్రజల విశ్వాసంలో మార్పు వస్తే శ్రీలంకలో చిన్న పార్టీ ఒక్కసారి మార్పు వచ్చింది. ఇక్కడ ఇంకా చిన్న పార్టీ కాదు, ఇక్కడ కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, కార్మికులు వీళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్నారు. సిఐటియు అంటే సిపిఎం, ఐఎఫ్టియు నక్సలైట్లకు సంబంధించి అంతమంది ఉన్నారు. ఆ ఫీల్ రావాలంటే ఇక ఒకటే జెండా అయింది అనే ఒక విశ్వాసం వస్తే నెక్స్ట్ ఇదే ప్రత్యామ్నాయం, అధికార పార్టీకి ఇదే ప్రత్యామ్నాయం అనే
ఆ భావన బలమైన భావన వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాం. ఒకటే సింపుల్ సూత్రం మీకు, కమ్యూనిస్టులో ఒకటి అవ్వాలి. కమ్యూనిస్టులో ఒకటి అయితే ఇమీడియట్గానా రేపా ఎల్లుండా ఒక విశ్వాసం పెరిగింది. ప్రజల్లో విశ్వాసం కలిగించడమే మా ముందున్న కర్తవ్యం. మీ శత జయంతి ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఇన్వైట్ చేశారని తెలిసింది. అవును. ఎందుకని ఇది ఫస్ట్ టైం, ఎప్పుడు ఎక్కడ వినుండము చూసుండము, ఎందుకని అలా అనిపించింది మీకు? ఒక ఆహ్వానితుడిగా వచ్చి పెళ్ళికి పిలుస్తాం కదా, ఆ. పెళ్ళికి అందరిని ఒక పిలుస్తాం, guest. శత్రువులను Yes. పిలుస్తాం, మిత్రులను అందరిని పిలుస్తాం. పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి అక్షంతలు వేసి శుభం చెప్పాలి కదా, ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించాలి కదా. అట్లా ఈయన కమ్యూనిజం గురించి ఎప్పుడు మంచిగా చెప్తూ ఉంటాడు, కమ్యూనిస్టులు ఉండాల్సిందే అని. కాబట్టి అటువంటి వాళ్ళు చెప్తే మంచిగా ఉంటుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. ఇప్పుడు ఏమిటంటే చాలామందికి కమ్యూనిస్ట్ పార్టీ ఏముందనే వాళ్ళకి ఉండాలి, కమ్యూనిస్టులు అవసరం ఉంది కమ్యూనిస్టులకి సమాజంలో అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఆయన ఒక్క మాటతో ఉద్యోగం పెరిగిద్దని కాదు, ఒక విశ్వాసం. లేకపోతే ఎందుకు ఇన్నేళ్ళైన పార్టీ మీదే ఉందని అనకుండా మీరు ఉండాలి, మీరు ప్రజల్లో ఉన్నారు. అసెంబ్లీలో కూడా చెప్తూ ఉంటాడు కదా, పేదవాళ్ళకి ఎర్రజెండా చూడగానే ఉత్సాహం వస్తుంది. అది అటువంటిది ఒక ప్రేరణ కోసం సహజంగా పిలుస్తాం. తమిళనాడులో స్టాలిన్ ప్రతి మీటింగ్కి వెళ్తాడు, కమ్యూనిస్ట్ మీటింగ్కి. ఈయన కూడా కొంచెం లెఫ్ట్గా మాట్లాడతాడు కాబట్టి పిలుస్తాం. వస్తారా? వస్తా అని చెప్పాడు. రాకపోతే అనౌన్స్ చేసేవాళ్ళం కాదుగా. ఓకే. తర్వాత ఎప్పుడు మీరు సీఎం గారితో చాలా క్లోజ్ ఉంటారు. మీరు అసలు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఎవరికైనా దొరుకుతుందో దొరకదో కానీ సిపిఐ లీడర్స్కి మాత్రం ఖచ్చితంగా దొరికిపోతుంది అపాయింట్మెంట్. అదేం లేదు, అపాయింట్మెంట్ అనేది వాళ్ళ సిస్టమే, వాళ్ళ సిస్టమ్ ప్రకారం జరిగిద్ది. కాకపోతే వ్యక్తిగతంగా నేను వెళ్ళొచ్చు, ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎమ్మెల్యే. ఒక గ్రూప్గా వెళ్ళాలంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, అది అర్థం చేసుకోవాలి. కానీ ఎక్కువ అట్లా పేరు పడిపోయింది. అది ఎందుకని? సహజంగా మేమిద్దరం కొద్దిగా అభిమానంగా ఉంటాం. ఆయన అన్న నాకు కూడా అభిమానమే. ఎందువల్లంటే పార్టీ వేరైనా మనిషిలో ఇప్పుడు కూడా భేషజం లేదు. ముఖ్యమంత్రిగా విధానాలు లేకపోతే ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళు విమర్శ చేసుకోవడం అది వేరు. మనిషి నాకు తెలుసు కాబట్టి అప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కుల్లాగా ఫ్రీగా, అసలు తాను ముఖ్యమంత్రి అనే భావనే రానిడు. ఎప్పుడైనా కలిస్తే అసలు అంత ఆత్మీయతగా ఉంటాడు. నాతోనే కాదు, ఎవరిని కలిసినా సరే. ఏదైనా కోపం వస్తే ఆయనకి ఏదైనా ఇదైతే మాత్రం అప్పుడు ఏదే రేవంత్ రెడ్డి గారిని చూస్తాం. కానీ మాలాంటి వాళ్ళ దగ్గర నాకు అది నచ్చింది. నా స్టైల్ కూడా అదే. అందరితో చిన్నప్పుడు ఎలా ఉన్నాను, పెరిగే కొద్దిగా అలాగే ఉంటా. ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా మా జిల్లాలో కానీ మా నియోజకవర్గంలో కానీ అది మనిషి అన్నాక ఆ హ్యుమానిటేరియనిజం ఉండాలి, హ్యూమన్ టచ్ ఉండాలి. నేనేదో ఆకాశంలో ఉన్నానని ఆయన ముఖ్యమంత్రి గారు అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు. అనుకుంటే ఎప్పుడు ఉండరు కదా అట్లా. అది ఆయనలో ఉన్న గొప్పతనం. రెండోది, ఆయన నాకు అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు కానీ ఆయన కానీ సబ్జెక్టు కట్ చేయాలనే ఆలోచన రాదు వాళ్ళకి. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడతారు వీళ్ళు. ప్రజా సమస్యల పైన విడిగా వేరే కాంట్రవర్సీ కోసం మాట్లాడటము, ప్రచారం కోసం మాట్లాడటము, ఏదో కొద్దిగా పెద్ద పెద్ద బండ మాటలు మాట్లాడితే ఇమీడియట్గా ప్రెస్లో ఫోకస్ వస్తుందని అట్లా మాట్లాడడం. కాబట్టి మనం మాట్లాడే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకి, మా పేదవాడికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని సహజంగా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే లెజిస్లేచర్ మినిస్టర్ గారు కానీ స్పీకర్ గారు కానీ నేను అనుకుంటున్నా మరి మాట్లాడుతున్నప్పుడు నన్ను కట్ చేయరు మధ్యలో. ఆయన రేవంత్ రెడ్డి గారు నేను ఫస్ట్ టైం ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం అప్పుడు గెలిచాను. 2009లో అప్పుడే ఆయన యాక్టివ్గా ఉండేవాడు. నేను సిపిఐలో బయ్యారం కుంభకోణాలు అప్పుడు నేనే అవన్నీ బయట పెట్టింది, బయ్యారం స్టీల్. ఆ సందర్భంగా చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని దాని మీద, అప్పుడు ఆయన యాక్టివ్గా ఉండేవాడు కదా, ఆ సబ్జెక్ట్ ఆయనకి అప్పచెప్పాడు ఫైట్ చేయటానికి. ఇటు మేమిద్దరం దాన్ని వర్కౌట్ చేసి అట్లా సంబంధాలు బాగానే ఉండేవి, చాలా అభిమానంగా ఉంటాం.
తర్వాత మన ఎమ్మెల్యే సీట్ అప్పుడు కూడా ఆయన నాకు మేము ఏంటంటే ఒక సీట్ వద్దని అనుకున్నాం, చివరికి వచ్చేసరికి ఒకటి వచ్చింది. ఇక తర్వాత ఆయన కానీ బట్టి గారు కానీ ఎట్టి పరిస్థితులు ఒకటైనా మీరు తీసుకోవాలి అని తుమ్మల గారి ద్వారా కబురు చేసి అట్లా ఇటువే మా నారాయణ గారు వాళ్ళు తప్పదుగా ఇప్పుడు చివరి దశకు వచ్చాం అని అట్లా వాళ్ళ ఆ అభిమానంతోనే, లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఇస్తామని అనవచ్చు, లేకపోతే ఏదైనా కానీ మొత్తం మీద వాళ్ళ ప్రేరణతో మొన్న పోటీ చేయటం కూడా జరిగింది. తర్వాత నా గెలుపులో కూడా వాళ్ళు విశేషమైన కృషి చేశారు రేవంత్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ఉన్నాయి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది పిఎస్సి, అటువంటి దానిలో సహజంగా ఒక్కళ్ళకి ఇవ్వరు. ఆయన చెప్పాడు డైరెక్ట్గా, నన్ను ముందు పియూసీలో పెట్టారు, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలో. నన్ను అడిగారు మీ ఇష్టం ఎందులో పెట్టుకోండి అన్న, కమిటీస్ ఉంటాయి కదా. ఆయన్ని మార్పిచ్చాడు, దాన్ని మార్పిచ్చి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉండాలి అని అట్లా. అంటే వ్యక్తిగతంగాను తర్వాత లోపల సబ్జెక్టు కూడా ఉపయోగం ఉంటుందని ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు ఆయన. ఏదో అన్ని రకాలుగా అట్లా అయితే పడింది. జనంలో వీళ్ళిద్దరు మంచిగా సాంబశివరావు గారు అంటే ఆయనకి బాగుంటాడు, రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన బాగుంటాడు, అట్లా ఒక టాక్ అయితే వచ్చింది. దాన్ని అయితే నేను మంచిదే అనుకుంటా, దాన్ని నేను చెడగొట్టుకోను. నాకు అట్లా ఉంది కదా అని చెప్పి నేను వేరే దుర్వినియోగం చేయటం అది చేయను. ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన కూడా జెన్యూనిటీ ఉంటుంది కాబట్టి నో అనడం, ఏదన్నా సాధ్యం కానప్పుడు చెప్తాడు. అటువంటిది మా రిలేషన్. మీరు ఎక్కువగా పెద్దగా ఎవరిని అసలు విమర్శించరు, బట్ ఎందుకో ఎక్కువ కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే, ఎందుకని? నేను అట్లా కేసీఆర్ గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శించి పెట్టనే. మీరు ఎవరిని అనకపోయినా ఆయనైతే ఖచ్చితంగా అంటుంటారు. అంటే ఆ అంశం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వ విధానాలపైన వాళ్ళు ఏమైనా మాట్లాడారనుకో, ఇవన్నీ వాళ్ళు చేసిన ఆ కాలం ఉందనేది చెప్పడం కోసం తప్పితే ఇవన్నీ అప్పుడే జరిగినాయి కదా. వ్యక్తిగతంగా నేను కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని ఎవరిని కూడా నేను మాట్లాడను, సబ్జెక్ట్ పైనే మాట్లాడతా. ఎందుకంటే నేనన్న వాళ్ళకు కూడా గౌరవంగా ఉండేది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా చాలా గౌరవంగా ఉండేవాళ్ళు. నాకు కొద్దిగా అటువంటివన్నీ కూడా ఉంటాయి, పాతవి కొన్ని గుర్తు వస్తాయి. తొందరపడి ఒకప్పుడు బాగా కొద్ది రోజులు కలిసి ఉన్నప్పుడు మంచి అభిమానం ఉన్నారు కదా. కొన్ని రోజులు కలిసి ఉన్నారా సార్? మరి అప్పుడు మునుగోడు ఆ టైంలో కలిసి ఉన్నాను. ఇక అందుకని కొద్దిగా మానవ విలువలు అవి నేను పాటిస్తా. అందుకే వ్యక్తిగతంగా నాకు తెలిసి ఎప్పుడు అన్నాను. వ్యక్తిగతం మీన్స్ పాలసీస్కి సంబంధించి ఎవరిని విమర్శించరు, ఓన్లీ కేసీఆర్ గారిని విమర్శిస్తారు, అది నేను అంటున్నది. లేదు అట్లా కూడా లేదు, మీరు పొరపాటు విన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించిన విధానాలు వచ్చినప్పుడు చెప్తాను అంతే, నేను అట్లా ఎప్పుడు లేదు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు 2 కంపారిజన్ వచ్చింది, 2 కంపారిజన్ వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఇంతకుముందు చేశారు, వాళ్ళు ఆ తప్పులు చేశారు, మీరు ఇది చేయొద్దని వీళ్ళకి చెప్తాను నేను. ఓకే, అంటే గతం నుంచి కూడా అనేక పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పరిపాలించినా కూడా మీరు ఎస్పెషల్లీ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ వీళ్ళని మాత్రమే అంటారు ఎందుకు అనేది, మిగతా ముఖ్యమంత్రులు ఎవరు చేయలేదా తప్పులు? ఇప్పుడు సందర్భం. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని పోలుస్తారు కదా. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి. ఆ వచ్చిన సందర్భంలో సహజంగా చెప్పక తప్పదు. తర్వాత ఇప్పుడు ఆ కాలంలో కూడా నేను ప్రతి దానిలో కూడా మంచి కోణాన్ని చూస్తాను. ఎప్పుడు నేను ప్రతి మనిషిలో నెగిటివ్ షేడ్ని అసలు తీసుకోను, పాజిటివ్ షేడ్ ఏముందో చూస్తాను. నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా నేను కొద్ది రోజులే ఉన్నా, బాగా గౌరవించాడు, అభిమానించాడు. అంటే అసెంబ్లీలో అప్పుడు నేను మాట్లాడే కొద్ది రోజులు 2 సెషన్ల వరకు ఉన్నాం కదా, అప్పుడే బాగా సబ్జెక్ట్ బడ్జెట్ మీద కానీ బాగా మాట్లాడేవాడిని. దాంతో ఆయన ఓ రోజు ఖమ్మం వచ్చి వెర్ ఈజ్ అవర్ సాంబశివరావు అని అట్లా భద్రాచలం పాపం చివరి మీటింగ్ అన్నప్పుడు కొద్దిగా అనుకున్నాను, పిలిచారు. పిలిచి అప్పుడు మంచిగా మాట్లాడాడు. తర్వాత ఇక ఆ తర్వాతే ప్లైన్ క్లాస్లో ఇదయ్యాడు. ఆయన బాగుండేవాడు. రోసీ గారు బాగుండేవాడు. రోసీ గారు అయితే
సాంసరాన్ని చూసి నేర్చుకోండి అనేవాడు, ఎట్లా మాట్లాడాలో ఆయన చూసి నేర్చుకోండి అనేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా బాగా ఆత్మీయత నాకు, చాలా ఆత్మీయుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. చంద్రబాబు గారు చెప్పే పని లేదు, ఎందుకంటే రెండు ఆయన మొదటి పర్యాయం టీడీపీ సపోర్ట్తో, అందుకే నాకు అందరు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఉండేది. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారితో ఇంకొద్ది ఎక్కువైంది. ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు కదా, ది బెస్ట్ సీఎం అంటే ఎవరో చెప్పండి మీ దృష్టిలో. ఒక్కోళ్ళు ఒక్కో కోణం ఉంటుందమ్మా, ఒక్కోళ్ళు ఇందులో ఫలానా వాళ్ళు బెస్ట్ అని చెప్పలేం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఒక స్టైల్, ఆయన పబ్లిక్ని కలవటంలో ఆయన నెంబర్ 1. పబ్లిక్ని కలిసి ఒక బోళ మన కుటుంబంలో ఒకడుగా అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. రోసీ గారు ఉన్నాడు, రోసీ గారు మన ఇంట్లో పెద్ద ఆయనలాగా ఆయన అనిపిస్తాడు. ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, సరే ఆయనకు నాకు పెద్ద పరిచయం లేదు కానీ లేదు కలవలేదు, కానీ ఆయన అంటే నాకు బాగా అభిమానం. ఎన్టీ రామారావు అంటే అందరికంటే ఎక్కువ అభిమానం అయితే ముఖ్యమంత్రికి కాదు, ఒక నటుడుగా చిన్నప్పుడు నేను ఎన్టీఆర్ అభిమాని, బాగా అభిమానం. కానీ ఆయనలో ఏంటి, ఆయనకి అసలు ఏమి పాపం లోపల రాజకీయం అంటూ తెలియదు, లేకపోతే అవినీతి కానీ ఏం మరక లేకుండా, అసలు నిజంగా ఆయన ప్రభావం నా మీద చాలా ఉండేది చిన్నప్పుడు. అటువంటి ఆయన చంద్రబాబు గారు ఉన్నాడు అనుకోండి, మర్యాద, చాలా మర్యాద, ఒక నోరు స్లిప్పుగాడు, ఒక మాట ఎవరిని జారడు. తర్వాత తన విధానాలని ఎట్లయినా సరే దాన్ని ఇంజెక్ట్ చేయాలి, తన ఎకనమిక్ పాలసీస్ దాన్ని, అది ఒక తర్వాత టెక్నాలజికల్గా ఆయన కాన్సెప్ట్ అది. 24 గంటల్లో 20 గంటలు పనిచేస్తూనే ఉంటాడు, ఆయనతో స్టైల్. ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పా కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట అన్నాడంటే ఏదో సూర్యచంద్రులు అటు ఇటు తిరిగినా సరే ఆయన స్టిక్ ఆన్ అవుతాడు. చాలా పరిపాలన దక్షత ఉంది ఆయనకి, కాకపోతే కొద్ది రోజులే ఉండటం వల్ల. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎలా మాటిస్తే దానికోసం ఎంత మేరకు వెళ్తాడు, ఈయన కూడా అంతకంటే ఎక్కువ కిరణ్ కుమార్ రెడ్డి గారు. అట్లా కేసీఆర్ గారు ఉన్నాడు అనుకోండి, ఆయన తెలంగాణ తీసుకురావటంలో అవునన్నా కాదన్నా ఆయన హీ వాజ్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. సో అట్లా తెలియగలిగినాడు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాన్ని ఆయనకు మరి ఆరోగ్య రీత్యానా లేకపోతే ఆయనకున్న ఇతర ఇబ్బంది దృష్ట్యా తప్పితే ఆయన దాన్ని జాగ్రత్తగా మలుచుకుని పబ్లిక్తో కలిస్తే ఆయన ద బెస్ట్ అయ్యేవాడు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు యంగ్ నుంచే వచ్చాడు, ఆయన మాట్లాడే విధానం అసెంబ్లీలో ఎంత అధ్యయనం చేసి వస్తున్నాడంటే ఒక్కొక్క అంశం పట్ల చాలా బాగా అధ్యయనం చేసి వస్తున్నాడు. సరే ఒకసారి అద్భుతాలు చేయలేకపోవచ్చు, అద్భుతాలు ఎందుకు చేయలేడంటే ఇంతకుముందు ఉన్న దాని నుంచి కదా, ఆ షేడ్ ఇంకా పోవట్లేదు కదా, ఆ పాత ప్రభుత్వం దాని ప్రభావం, దానిలో అప్పుడు ఆర్థిక మెయిన్ ఏ అద్భుతం చేయాలన్నా ఆర్థిక వనరులు ఉండాలి. ఆర్థిక వనరులు ఉంటే ఎవరైనా చేయగలుగుతారు. ఆర్థిక వనరులు ఇవాళ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా అంత సాధ్యం కాదు, చిన్న స్లోగా చేసుకోవాలి. కేంద్రం నుంచి సహాయం లేదు. రాష్ట్రంలో ఉన్నాయేమో పాత చిన్నగా తీర్చుకుంటూ తెలివితేటలతో, ఆయన బట్టి గారికి కూడా బాగా నాలెడ్జ్ ఉంది ఆర్థిక వ్యవహారాలపైన, ఏదో తంటాలు పడతా ఉన్నారు. అట్లా ఆ అంశాలు అట్లా కొంత ఫెయిల్యూర్స్, పూర్తిగా సక్సెస్ రాకపోయినా ఓవరాల్గా వచ్చేసరికి మాత్రం దాన్ని ఒక కొత్త విజన్తో 2047 విజన్, తెలంగాణ విజన్, ఒక ఆలోచన ఉంది. ఎంత అంటే 100% సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ఏదో ఒక విజన్ ఉండాలి కదా. మన అసెంబ్లీలో కూడా అదే చెప్పా, విజన్ లేనిదే ఎవరు ఏ చేయలేరు. అబ్దుల్ కలాం కూడా అదే చెప్తాడు, డ్రీమ్ హై అంటాడు, అండ్ యూ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫుల్ఫిల్ దట్ డ్రీమ్. అట్లనే నెహ్రూ గారి విజన్, లేకపోతే భారతదేశం ఆ దశ, వీళ్ళకి ఏం పరిపాలన జాత కాదు, కొద్ది రోజుల్లో పోయిద్దన్న దశ నుంచి ఆయనది ఒక విజన్, పివి నరసింహారావు గారితో ఒక విజన్. సో అట్లా ఒక్కో దానిలో ఒక్కో నడుస్తూ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఉన్నాడు అనుకోండి, ఈయనదో ఒక స్టైలు, ఆ స్టైల్ మాకు నచ్చదు, ప్రాబ్లం అది. అంటే వాళ్ళ విధానం అది. మిగిలిన వాళ్ళు అన్నీ కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి మాకు కూడా గొడవలు ఉండేవి, సైద్ధాంతికంగా ఉండేవి. కానీ ఇప్పుడేం బాగా డివిజన్ వచ్చేసింది. బీజేపీ అంటే మరింత డివిజన్. ప్రతి మనిషిలో ఏదో క్వాలిటీస్ లేకుండా ఎవరు ముఖ్యమంత్రి కారు. ఏదో ఒక ప్రతి మనిషిలో ఏదో క్వాలిటీ లేకుండా ఎమ్మెల్యేలు కారు. ప్రధానమంత్రుల్లో ఇంకా ఎక్కువ క్వాలిటీలు, స్టేట్స్మెన్షిప్ కానీ లేకపోతే ఇంకా ఇతర అంశాలు కానీ దోహదకారి అవుతాయి.
అందువల్ల మనం మనిషిని చీటికి మాటికి ఒక లెవెల్లోకి తీసుకెళ్ళి తొక్కేద్దాం, ఆయనకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు లేక మన మీద బురద చల్లుదాం, ఇటువంటి చేయకూడదు. ఆ అంశం వరకు మనం విమర్శ పెట్టాలి. దట్ ఈస్ ద డెమోక్రసీ. హిల్ట్ పాలసీకి సంబంధించి మీరు అస్సలు నోరు మెదపట్లేదు, మాట్లాడట్లేదు, అసలు వీళ్ళు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు అని చర్చ నడుస్తుంది బయట. మీరు ఎందుకని మౌనంగా వహిస్తున్నారు దాని మీద? మన అసెంబ్లీ చూడలేదేమైతే మీరు. నాకు దురదృష్టం ఏంటంటే నాకేమో నైట్ వస్తుంది నా టర్న్. హిల్ట్ మీద చాలా బాగా మాట్లాడారు. హిల్ట్కి సంబంధించి కొన్ని చెప్పాను నేను. హిల్ట్ అంటేనేమో ఒకటి, అది మంచి పాలసీ, ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకు అంటున్నానంటే ఇక పొల్యూషన్ లెవెల్, పిఎం లెవెల్స్ ఏదో అంటారు దాన్ని, 300కి అట్లా రీచ్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్. పార్టికల్ మాలిక్యూల్. ఢిల్లీ 500 అట్లా ఉంది. ఇప్పుడు ఢిల్లీలో అది లివబుల్ కండిషన్ లేదు, దశకి వెళ్తుంది. ఇక్కడ ఆలోచన మంచిదే. అంతకుముందు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చేశారు కదా, ఇక్కడ నుంచి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచన చేశారు. దాని కొనసాగింపే ఇది. వీళ్ళేమో ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటున్నారు. నేను చెప్పేది మేము దీన్ని సపోర్ట్ చేస్తామని చెప్పాం. అయితే అదే సమయంలో ఏది ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని ఊరు బయటకు తీసుకెళ్ళటానికి తప్పదు, తీసుకెళ్లాల్సింది. ఇంతకుముందు కొన్ని దేశాల్లో కూడా అలాగే జరిగింది. అలా జరిగితేనే తప్పితే, లేకపోతే ఎంతకాలం మొత్తం పొల్యూషన్ మయమైపోతుంది, జనం బతకలేరు కదా. ఆలోచన చేయాల్సిందే. దాన్ని ట్రాన్స్పరెంట్గా చేసుకోవాలి. రెండోది ఏంటంటే, నేను ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, దానిలో ఇటువంటి విమర్శలు వస్తున్నాయి కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండటం మంచిది. అంటే వాళ్ళు ఏం చెప్పారు, మొత్తం మీరు చూసుకోండి, అంతా వాళ్ళ సొంత భూములే, అన్నీ వాళ్ళ సొంతం కొనుక్కున్న భూములే, కొనుక్కున్న భూముల మీద మేమేం చేయడానికి వీల్లేదు అని చెప్పారు. ఒకటి, దానిలో ఏదైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఊరుకోరు, జనం కూడా. ఎవరో ఒకళ్ళిద్దరు కరప్టెడ్ ఏదైనా ఉండి లోపాయగారుగా అది ఎట్లా జరిగిద్దా, ఎలా జరుగుతుందో మాకు తెలియదు. కానీ ఓవరాల్గా వచ్చేసరికి ఆ పారిశ్రామికవేత్తలు అందరూ ఒకప్పుడు కొనుక్కున్న భూములు అవి. గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కొద్ది వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేశారు, రెగ్యులేట్ చేశారు మధ్యలోనే, అంతకుముందే. ఇక పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళని అటు తీసుకెళ్ళాలి. అటు తీసుకెళ్ళాలన్నప్పుడు వీళ్ళ భూములు, ఇక్కడ భూములు ఏమవుతాయి అన్నప్పుడు ఇక్కడి కొద్దిగా వాళ్ళకి పర్సంటేజ్ పెంచి, మామూలుగా ఏంటంటే ఈ భూమిని, ఒక వ్యవసాయ భూముల్ని ఇంకోవైపు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొంత ఛార్జెస్ ఉంటాయి. దాన్ని అంతకుముందు ఉన్నదేమో ఎకరానికి 20 లక్షలు 25 లక్షలు, వీళ్ళు అట్లా కాకుండా 30% మార్కెట్ వాల్యూలో, లేకపోతే 50% అట్లా చేయటం వలన ఓ 10,000 కోట్లు వచ్చేట్టుగా వీళ్ళు ప్లాన్ చేశారు. నేను మెయిన్ నా కన్సర్న్ ఏం చూపెట్టానంటే, అక్కడ పనిచేసే కార్మికుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా ఉండాలి, వీళ్ళు పరిశ్రమ ఆడ కట్టుకోవడానికి ఎన్నేళ్ళు అయింది, అయినప్పుడు ఈ కార్మికులకు అవకాశం ఉంటుందా లేదా, ఇటువంటివి ఉన్నాయి అని నేను మాట్లాడాను. ప్రశ్న సమాధానం ఆ పద్ధతిలో మాట్లాడబోవటం అనేది లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతోందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు, మీరేమంటారు? ఎట్టి పరిస్థితులు రాదమ్మా. బీజేపీ ఎట్లా వస్తుంది? నీకేదో మొన్న కొన్ని గెలిచింది, 8 స్థానాలు ఉత్తర తెలంగాణలో. ఎప్పుడు అలా ఉంటుందని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మరి మిగిలిన చోట ఎక్కడ జరిగింది అని కూడా అనుకోవడానికి లేదు కదా సార్. ఒకవేళ ఉన్నా అక్కడి వరకేగా. ఉప ఎన్నికలు ఏం చెప్తున్నాయి? డిపాజిట్ లేదుగా జూబ్లీ హిల్స్లో. అంతకుముందు ఇంకో ఉప ఎన్నిక ఉంది కదా, అందులో ఓడిపోయారు కదా. నువ్వు ఎక్కడైనా తీసుకోండి, ఉప ఎన్నికల్లో కానీ ఇంకా అదే మనకు సంకేతం. అంటే అది వైడ్ స్ప్రెడ్గా ఉన్న పార్టీ కాదు, నెట్వర్క్ ఉన్న పార్టీ కాదు. ఒక ఫ్లో, ఆ ఫ్లోలో అక్కడే గెలిచారు. అవి గెలుస్తారా లేదో నాకు తెలియదు. ఎవరు నేనే చెప్పను నేను గెలుస్తానని ఓడిపోతాను. కానీ తెలంగాణలో అధికారంలోకి రావటం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. మొన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి, కాంగ్రెస్ తర్వాత బీజేపీ రావాలి కదా. మొన్న కూడా బీఆర్ఎస్ఏ వచ్చింది. నీకు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభిమానులు చాలామంది ఉన్నారు గ్రామాల్లో, చాలా జిల్లాల్లో. వాళ్ళు ఓడిపోవచ్చు, కానీ మెయిన్ కంటెస్ట్ వుడ్ బి ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అందుకని ఇప్పుడు ఇది చాలదు, శక్తి చాలదు. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో అసలే ఉండదు, ఇంకా ఉండదు.
ఇది జరిగే పరిస్థితి. అందుకని బీజేపీ వచ్చే సమస్య లేదు నా దృష్టిలో. రైట్. మీరు ఏపీలో పుట్టారు, ఏపీలో పెరిగారు, ఏపీలో చదువుకున్నారు, ఇక్కడ పొలిటికల్గా అంటే రాజకీయంగా ఇక్కడ ఎదిగారు. ఆంధ్ర తెలంగాణ అని వచ్చినప్పుడు ఎటువైపు ఉంటారు? ఏపీలో పుట్టి మొత్తం కలిపి మా స్వగ్రామంలో 4 ఏళ్ళు ఉండి ఉంటా. మా అమ్మ వాళ్ళ ఊరు నల్లూరుపాలెంలో ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నా. ఓకే. నాకు 7వ సంవత్సరం అంటే 7 ఏళ్ళ వరకు అడాడు తిరిగాము. ఓకే. తర్వాత తిరుపతిలో చదివా. అది ఆంధ్రనే. ఆంధ్ర కావచ్చు. తిరుపతిలో చదివాను. తిరుపతి అక్కడ చివరిలో డిగ్రీ అప్పుడు మాత్రం కొద్ది రోజులు మళ్ళా పొన్నూరులో చదివాను. నా లైఫ్లో ఎక్కువ సంవత్సరాలు ఎక్కడున్నాను? తెలంగాణ. 45-46 ఏళ్ళు అయింది. ఇక్కడ నేను ఇన్నేళ్ళు ఉండి ఇప్పుడు ఏది మంచిది ఏది చెడ్డదంటే ఒకటి చెడ్డదన్ను ఒకటి మంచిది అన్ను. కానీ నా ప్రేమ దేని మీద ఉంటుంది అంటే అది జన్మభూమి, దాని మీద ప్రేమ ఉంటుంది. ఇటు కర్మభూమి, ఇక్కడ ప్రేమ ఉంటుంది. అదనంగా ప్రేమ రేపు నేను మరణించిన తర్వాత నేను ఎక్కడ మరణిస్తాను? కర్మభూమి ఇక్కడే. నాకు మంచి ఏం చేయలేను. నా ఆత్మీయులంతా వీళ్ళే, మా ఆత్మీయులు. అసలు అక్కడ నన్ను ఎవరు గుర్తు కూడా పట్టుకోరు కదా. అందుకని నా జనం అంతా ఇదే, ఇక్కడే తెలంగాణ కావాలని ఉద్యమం కూడా చేశాను. తెలంగాణ ఉద్యమంలో పాదయాత్ర చేసిన ఏకైక ఎమ్మెల్యే నేనే తెలంగాణ కోసం. ఒకసారి పొన్నూరు కాలేజీలో డిబేట్ పెట్టారు. శామ్యుల్ అని మన కోదండరామ్ గారి లాగా అక్కడ సమైక్యాంధ్ర ఆయన కన్వీనర్. ఆయన డిగ్రీలో మాకంటే సీనియర్గా పొన్నూరు కాలేజ్ పీవీఎన్ కాలేజ్ సీనియర్ అని చెప్తారు. ఆయన పిలిచారు ఏదో వార్షికోత్సవం, నన్ను కూడా పిలిచారు. ఇద్దరిని డిబేట్ పెట్టారు. డిబేట్ పెట్టి చెప్పారు, అవును నేను ఇక్కడే పుట్టా, మా దగ్గర మా కొత్తగూడెలో నేను ఇక్కడ పుట్టినట్టు కూడా తెలియదు అప్పట్లో. నేను అంత కొత్తగూడె అనుకునేవాడు కదా. నేను మంచి ఉద్యమ పీక్ స్టేజ్లో నేనే చెప్పాను, ఒకళ్ళోళ్ళు అట్లా తిట్టుకోవద్దా, ఆంధ్రాలో పుట్టినవాడు దొంగ, ఈ కేసీఆర్ గారి భాష అది కరెక్ట్ భాష కాదు. కేసీఆర్ గారి పూర్వీకులు కూడా ఆంధ్ర వాళ్ళే. అట్లయితే వాళ్ళ పూర్వీకులు ఆంధ్ర వాళ్ళే కదా. అందుకని ఎప్పుడు ఎక్కడ పుట్టావు అనేది కాదు. అట్లా అనుకుంటే మొత్తం మానవ జాతి మొత్తం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఎప్పుడోసారి షిఫ్టింగ్లే, ఎప్పుడోసారి అటు ఇటు మారిన వాళ్ళే. ఇది కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు అటు నుంచి చాలామంది ఇటు వచ్చారు. మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇటు వాళ్ళు అంతమంది కాకపోయినా కొంతమంది అటు వెళ్ళారు. అందువలన ఇది ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, పరిపాలనాపరమైనటువంటి అంశంగా ఉండాలి తప్పితే వ్యక్తిగతాల జోలికి వెళ్ళొద్దాయా. అట్లా నేను ఎవరైనా తిట్టితే నేను ఆపేవాడిని. మరి నేను పుట్టింది మరి ఆంధ్ర గుంటూరు జిల్లా, మా ఊరు ఫలానా, మా పుట్టినూరు, మీకు ఎవరికి తెలవదు నేను చెప్తున్నా అని చెప్పేవాడిని. అందుకని నాకు అందులో ఆ భేషజాలు లేవు, మొహమాటాలు లేవు, అంతా చెప్తాను. అల్టిమేట్గా నీ ఛాయిస్ ఎటువంటి అల్టిమేట్గా నాకు తెలంగాణ. ఎలా వచ్చారు అసలు తెలంగాణకు? డిగ్రీ చదివేటప్పుడు కొద్దిగా రచనలు ఇవి ఎక్కువ అలవాటు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు అవి బాగా రాసేవాడిని. అట్లా మా నాన్నగారికి కమ్యూనిస్ట్ పార్టీతో కొద్దిగా పరిచయాలు సంబంధాలు ఉండేవి. ఆయన రైతు సంఘ అధ్యక్షుడిగా ఏదో పెట్టారు. అట్లా మా ఆ ప్రాంతానికి అక్కడ పార్టీ సెక్రటరీ ఉండేవాడు జీవన్ మాస్టర్ గారు అని. ఆయన వస్తూ నన్ను పట్టుకోవడానికి చూసేవాడు, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో రమ్మని. నేను అవన్నీ నాకు వద్దులే అనేవాడిని. నేను అప్పుడు అంతా సరదా తిరిగేవాడిని జనాలను వేసుకుని. మొత్తంగా నన్ను ఏమి పెట్టాడంటే, నువ్వు బాగా రాస్తావు కదా, విశాల ఆంధ్ర అయితే బాగుంటుంది, నువ్వు అందులో సబ్ ఎడిటర్గా అవకాశం వచ్చింది, నువ్వు దానిలో టెస్ట్కి పాల్గొంటే అట్లా అక్కడ టెంప్ట్ అయ్యా. సో విశాలాంధ్ర అంటే వాళ్ళు అప్పుడు కూడా టెస్ట్ పెట్టారు, టెస్ట్ రాఘవాచారి గారు, దానిలో సెలెక్ట్ అయ్యా. అట్లా విశాలాంధ్రకి వచ్చి తద్వారా అప్పుడే పార్టీలో అట్రాక్ట్ అయ్యి, ముందు జర్నలిస్ట్గా వచ్చా, తర్వాత పార్టీకి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ విశాలాంధ్ర హైదరాబాద్ ఎడిషన్ క్లోజ్ అయినాక మాకు 4 నెలలు 5 నెలలు ట్రైనింగ్ విజయవాడ చంద్రం భవన్ అంటాం, అక్కడ మా రాఘవాచారి గారి ఆధ్వర్యంలో మాకు శిక్షణ జర్నలిస్ట్గా.
అది అయిపోయినాక ఇక్కడ సబ్ ఎడిటర్గా రిక్రూట్ చేశారు. ఇక్కడ మన ఇదే బిల్డింగ్లో ఉండేవాళ్ళు అప్పుడు 80లో మగ్దుం భవన్. ఆ తర్వాత ఇది ఒక 1 year తర్వాత క్లోజ్ అయినప్పుడు ఎవరెక్కడికి వెళ్ళాలనేది వచ్చింది. నేనేమో ఏదైనా వ్యాపారం చేసుకుందాము ఇక వదిలేద్దాం అనుకున్నా. అంతే. అప్పుడు ఏమైందంటే మా రాఘవాచారి గారు వాళ్ళందరూ చెప్పారు, లేదా కొద్ది రోజులు నుండి కొత్తగూడెంలో తర్వాత కావాలని నువ్వు చేసుకుందాం అని. అట్లా కొత్తగూడెం వచ్చినాక ఇక అక్కడ జనంతో కలిసిపోయా. అక్కడ కోమరయ్య గారు అని, ఇంకా గురుప్రసాద్ గారు, వకీల్ గారు, ఏమల్పల్లి వాళ్ళందరూ ఏంటంటే నన్ను అక్కడ ఉంచి కొద్ది రోజులు ఉండని ఫిక్స్ చేశారు. మొత్తానికి ఇక్కడే ఉండిపోయారు. ఇంకా అలాగా. ఇంతకీ మీరు ఇక్కడ అమ్మాయిని చేసుకున్నారా మ్యారేజ్? అక్కడ అమ్మాయినే చేసుకున్నారా? అక్కడ అమ్మాయినే చేసుకున్నారా? నేను కొత్తగూడెం వచ్చేటప్పటికి నా పెళ్ళి అయింది. ఓహో, ఓకే ఓకే. పెళ్ళి అయిన తర్వాత వచ్చా. ఓకే. నాకు 24th yearలో వచ్చా. కాలేజ్ డేస్లో బాగా అంటే గొడవలు పడడం, కొంచెం అగ్రెసివ్గా ఉండటం అలా ఉండేవాళ్ళు అంట కదా, మీకు అలా మరి లవ్ అఫైర్లు ఏమైనా ఉన్నాయా? పర్లేదు చెప్పండి. అగ్రెసివ్గా గొడవల్లో ఉండేవాడికి లవ్లు ఉండవు. వాడికి ఎంతసేపు ఫైటింగ్లే ఉంటాయి. ఆడి బ్యాచ్ ఈడి బ్యాచ్, ఆ లవ్ బ్యాచ్ వేరే వాళ్ళు ఉంటారు. మేడం చూస్తే తిడతారని చెప్పట్లేరా మీరు? ఒకవేళ అట్లుంటే ఇప్పుడు తెలియకుండా ఉండదు కదా. అంతేనా? అంతే కదా. లేదు అది లేదు. ఇంకా ఆడపిల్లలందరూ నన్ను వాళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అన్నయ్య అని చెప్పి. సరిపోయింది. అందరికి అన్నయ్య అయితే అందరికి అన్నయ్య. చిన్నప్పుడు ఎప్పుడు ఫైటర్ని, పెద్ద పెద్ద గొడవలు ఉండేవి. చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం. ఆ రోజుల్లో కేసులు ఉండేవి ఎప్పుడు. ఇక అక్కడంతా పొన్నూరు కాలేజీలు అంటే ఆ కాలేజీలు అంతా రౌడీజాలు ఎక్కువ ఉంటాయి చదువుల కంటే. ఆ రౌడీజాల్లో కొంచెం ధైర్యస్తుడు లీడర్ అయిపోతాడు, ఫైటర్ లీడర్ అవుతాడు. అట్లా అక్కడ కూడా కాలేజీలో కూడా నేను కంటిన్యూ చదవలా. చిన్నప్పుడు తిరుపతిలోనే నన్ను తీసేశారు మధ్యలో. కాలేజ్ నుంచి తీసేశారా? హై స్కూల్లోనే గొడవలు తీసేశారు. ఆ స్థాయిలో గొడవలు చేశారు. టీసీ కూడా ఇవ్వాల చివరికి. మధ్యలో మెట్రికులేషన్ జరగాలి అంటే అప్పుడు టీసీ ఇవ్వనప్పుడు 10th మధ్యలో పంపించారు. తర్వాత అంత సాఫీగా ఉంటే ఇంటర్మీడియట్ చేరేవాళ్ళు. మెట్రికులేషన్ అంటే ఇంటర్మీడియట్ కాదు, 10th బదులే మెట్రికులేషన్. టీసీ లేని వాళ్ళకి అది ఒక దాన్ని ఏమంటారు, అన్నట్టు. ఒక మామూలు మెట్రికులేషన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుకోని వాళ్ళకి ఒక అవకాశం, ప్రైవేట్గా చదువుకుని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారు చూసారా, అట్లా చిన్నప్పటి నుంచి ప్రైవేట్గా మామూలు సొంతంగా చదువుకుని పరీక్ష రాయవచ్చు. మెట్రికులేషన్ 10th ఈక్వలెంట్గా ఉంటుంది. ఎగ్జామ్ మళ్ళీ బోర్డుకే రాస్తారా? అంటే గవర్నమెంట్కే రాస్తారా? గవర్నమెంటే. మెట్రికులేషన్ అంటే నీకు సర్టిఫికేట్ లేదు, పాత అవసరం లేదు. ఇంటర్మీడియట్ గొడవలతో పొన్నూరు నుంచి మా కాలేజీ నుంచి నన్ను డిబార్ చేశారు, డిస్మిస్ కూడా చేశారు. చేర్చుకోవాలి. డిస్మిస్ అంటే అంతే కదా, డిబార్ అంటే కొద్ది రోజులే. ఫస్ట్ డిబార్, తర్వాత డిస్మిస్, తర్వాత ఇక రేపల్లో చదివా కొద్ది రోజులు. భగవంతరావు కాలేజీ. ఏ కాలేజీకి సీటు కూడా ఇవ్వలేదు అక్కడ ఇచ్చారు. అక్కడంటే ఈ అంబటి రాంబాబు వాళ్ళ నాన్న, ఆయన అంటే రాంబాబు నేను చిన్నప్పుడు స్నేహితులు తిరుపతిలో. ఇద్దరం ఒక చోట చదివాము. అలా ఆయన రికమెండేషన్ అక్కడ వచ్చింది సీటు. వాళ్ళ నాన్నగారుతో ఇచ్చారు. లేకపోతే కాలేజీలో పెద్ద గొడవలు జరిగినాయి ఈ కాలేజీలో. ఎక్కడ ఇవ్వద్దు అనుకున్నారు ఆ గుంటూరు జిల్లాలో అప్పుడు. అట్లా వచ్చింది. మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ వెనక్కి వచ్చేసా పొన్నూరు పీబీఎన్ కాలేజ్. మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆ గొడవలు అవన్నీ అలవాటు అయ్యానా ఏంటి? తర్వాత కూడా కంటిన్యూ చేసి పోలీస్ ఆఫీసర్ మీద కూడా చేతులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి మీరు కొన్ని? ఎప్పుడు నాకు ఆవేశం వస్తే అది తిరుపతిలో అయినా అంతే, చిన్న 10th అయినా అంతే. ఏదైనా నేను తప్పు చేయను, ఏదైనా జరిగితే అసలు ఊరుకోను. అది భయం అనేది నా రక్తంలో లేదు అసలు. ఎక్కడ ఇప్పుడు మా వాళ్ళందరికీ తెలుసు వీళ్ళందరికీ అసలు భయం అనేది లేదు. బాగా అగ్రెసివ్గా ఉండేవాడిని. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పుడు అదే అందరినీ కొట్టి. ఇప్పుడు కొట్టడం కాదు, పెద్దలు అయ్యాం కదా, ఇప్పుడు కొట్టడం కాదు. కానీ ఏదైనా ఇష్యూ చంపలు పగలగొట్టారు కదా సార్. ఇష్యూ వస్తే సీరియస్. పోలీస్ ఆఫీసర్ చంపలు పగిలిపోయినాయిగా. అవన్నీ చిన్నప్పుడు కొట్టుకున్నాం పోలీస్ ఆఫీసర్లు. మేము పోలీస్ ఆఫీసర్లు నేను కూడా ఫైట్ చేసుకున్నాం. అప్పుడు నా మీద టెర్రరిస్ట్ కేసులు పెట్టారు కొత్తగూడెంలో ఉన్నప్పుడు.
మండల ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కాకముందా? ఆ, ఆహా. టాడా కేసు అంటారు. టాడా అంటే ఇప్పుడు పోటా ఉంది కదా, ఆ, ఆ. ఇప్పుడు ఓపా ఓపాయి. అది ఆ సెక్షన్. అప్పుడు 3 ఏళ్ళలో 3 సార్లు జైలుకి వెళ్ళా, బా, సెంట్రల్ జైలుకి. మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిన్నారు జైలు కూడా మొత్తంగా? చాలాసార్లు చాలాసార్లు తిన్నారా? చిన్నప్పుడు ఎప్పుడే అంతే, అగ్రెసివ్తో గొడవలు ఎప్పుడు జరిగాయి కదా. మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 సార్లు, ఒకసారి నెల 15 రోజులు, ఒకసారి నెల రోజులు. అంతకుముందు 83లో డైరెక్ట్ ఐపీఎస్ నేను గొడవ పడ్డాం, కొట్టుకున్నాం 83లోనే. ఓహో. అప్పుడు నాకు 25-26 ఏళ్ళు వయసు, ఆయన అదే వయసు. ఓహో. అప్పుడు ఒకసారి ఇన్ని జరుగుతుంటే ఇంట్లో వాళ్ళు అంటే అక్కడ ఫాదర్ మదర్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ వైఫ్ వాళ్ళు కానీ ఏమనేవాళ్ళు గారు? బాధపడుతుంది, మా వైఫ్ బాధపడేది. మా ఫాదర్ ఏమో చిన్నప్పుడు నన్ను వదిలేశాడుగా, అప్పుడు తిరుపతిలో గొడవలతోనే తట్టుకోలేకపోయాడు. ఇంకా వదిలేశారు అప్పట్లో? మా అమ్మ ఏం లేదు, మా అమ్మగారు నా చిన్నప్పుడు చనిపోయింది. ఇక అట్లా ఇక మొత్తం మీద అల్లరి చిల్లరికి పెరిగాం. ఇక్కడేం కట్టుకుంది కాబట్టి ఆమె భరించక తప్పదు. వాళ్ళ కుటుంబాలేమో కొంచెం డిగ్నిఫైడ్గా, మా మిస్సెస్ వాళ్ళేమో ఈ గొడవలు ఈ పట్టణం వాళ్ళు అసలు ఇది కాదు వాళ్ళ టైప్, నిడుబ్రోలు వాళ్ళది. వాళ్ళది కొంచెం పెద్ద కుటుంబాలు, డీసెంట్గా ఉండేవాళ్ళేమో. అంటే మేము డీసెంట్గా ఉండమని కాదు, అంటే అలా కాదు మీరు గొడవలు కదా, మాదేమో ఇది టైప్, మరి వాళ్ళకేమో అవన్నీ కొత్తగా ఉంటాయి ఆ గొడవలు. అంతేగా మరి. అందుకని ఇప్పుడు ఆమె ఎక్కువ ఫ్రీగా మా ఇంట్లోనూ బంధువులతో మేరకు మాత్రమే, బంధువులతో కూడా అంత అందరితో. మా మిస్సెస్ ఏమో కొంచెం రిజర్వ్ టైప్, పార్టీలో కూడా అందరికి తెలవదు ఆమె. అయ్యో, ఈ స్థాయిలో ఉన్నా కూడా మీరు తెలవదు, అసలు బయటికి రాదు ఎక్కువ, ఇప్పటికి కూడా రాదు. మీరు మేడం కలిసి నాకు ఒక్క 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్. ఆన్ కెమెరా చెప్పండి, ఒప్పుకోండి. ఆమె కూడా ఒప్పుకోవాలి, మీరే ఒప్పియాలి. సరే నేను ఒప్పిస్తాను, ఒప్పించుకోండి. సరే సార్, కలిసి చేద్దాం. మీరును అంబటి రాంబాబు గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని, చాలా గొడవల్లో వాటిల్లో వీటిలో ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళంట, నిజమేనా? అంత గొడవలు అనేది కాదు కానీ చిన్నప్పుడు కొద్ది 2-3 ఏళ్ళు ఉన్నాం కలిసి అక్కడ. తర్వాత అతను వచ్చాడు, చిన్నప్పుడే అల్లరి రాంబాబు, అంబటి రాంబాబు. నేనేమో గొడవలు ఎక్కువ ఉండేవి, రాంబాబు అందరిని కదిలిస్తూ ఉండేవాడు. అది చిన్నప్పుడు రాంబాబు బాగుండేవాడు, మంచి అందంగా ఉండేవాడు. మేమిద్దరం బాగా సన్నిహితమే, ఆడ సన్నిహితమే బాగా, అంటే చాలా చిన్నప్పుడులే. తర్వాత అప్పుడు నేనేం ఫైటర్ని, రాంబాబు అంత సీరియస్ ఫైటర్ కాదు కానీ మొత్తం మీద ఇప్పుడులాగానే బాగా అడావుడి ఎక్కువ చేసేవాడు చిన్నప్పుడు. ఇప్పటికి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా? లేదు, ఎప్పుడన్నా ఒకసారి. అప్పుడు మా మధ్య కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఒత్తిడి అయిపోయింది కదా. మీ బిజీ మీది, ఆయన బిజీ అయింది. ఓకే, సో మొత్తానికి ఆంధ్ర తెలంగాణ అని బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు సార్ మీరు. అవును, వాస్తవం అంతే కదా, అంతేలేండి, చేయాల్సిందే. ఇప్పుడు లేకపోతే ద్రోహం అయింది, ఉన్నాను కాబట్టి ఆంధ్రాని తిడితే, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు తెలంగాణని తిడితే. మనం మనుషులం, ఇక్కడ ఏ ప్రాంతమైనా మనుషుల మనస్తత్వాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. మనిషిగా కలిస్తే సమాజం, అందరూ కలిసినప్పుడే మంచి సమాజం. ఏదో స్వార్థం కోసం వాడు ఆంధ్ర దొంగని, అక్కడేమో తెలంగాణ వాడు దొంగని, ఈ భాష ఈ పరిభాషలు ఇవి కొంతమంది స్వార్థంగా మాట్లాడతారు. హక్కుల కోసం పోరాడు, తెలంగాణ కావాలి, పాలనాపరమైన సౌలభ్యం కోసం, ఇటువంటి అంశాల మీద పోరాడు. అట్లా ఉండాలి తప్పితే నేనేంటంటే నేను ఐఎమ్ ఇన్ బిట్వీన్ ఇన్ ద సెన్స్, రెండు బాగుండాలి. ఐ విష్ both states should be good, both states should be flourish equally. కరెక్ట్ ఐడియా నాదే. కానీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అంతే. అంతేలేండి, కమ్యూనిస్ట్ పార్టీ లైనే నా లైన్ కదా. ఒపీనియన్ అంటే మీ ఒపీనియన్ ఇది, కమ్యూనిస్ట్ పార్టీ ఒపీనియన్ నా ఒపీనియన్. అంతేలేండి, ఇద్దరు అదే కదా, రెండు అదే. అంతే కదా. మూవీస్ చూస్తుంటారా? చూస్తా, చిన్నప్పుడు బాగా చూసేవాడిని, ఇప్పుడు అసలు లేవు. కానీ దానిలో చూస్తా, సోషల్ మీడియా ఉంటుంది కదా, చిన్న వస్తాయి రీల్స్ చూస్తారా? అమ్మా, మీకు అంత టైం ఉంటుందా? కారు ఎక్కారనుకో
అదేది యూట్యూబ్లో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, లేకపోతే పాతవి ఎన్టీ రామారావు అవి బాగా ఇంట్రెస్ట్. అదే కాలక్షేపం నాకు. అదేలేండి. చిన్నప్పుడు బాగా చూసేవాడిని. ఎన్టీ రామారావు అభిమాని. ఎన్టీ రామారావు అంటే బాగా అభిమానం. ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఈ మధ్య కాలంలో ఏదైనా మూవీ చూసారా? అసలు లాస్ట్ ఏం చూసారు? నాకు అసలు గుర్తుకోలేదు. ఎప్పుడో అప్పుడు కొత్తగూడెంలో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. నేను మా మిస్సెస్ అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. జనం అందరూ గోల్ చేశారు, మీరు సినిమాకి రావటం ఏంటి. నేను చిన్నప్పుడే నేను అందరిలాగా ఉంటే మా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. కొత్తగూడెంలో హోటల్ భోజనానికి వెళ్ళినా ఇష్టపడేవాడు కాదు. మాస్ ఏరియా, హీరోయిక్ ఇమేజ్గా ఉండేది. మా సింగరేణి కదా, ఎప్పుడు గొడవలు వాటిల్లో. దాంతో నేను ఎటు వెళ్ళినా గుంపులు పిల్లలు వచ్చేవాళ్ళు. అది ఒకటి. రెండోదేమో ఇక సినిమాలు ఇవన్నీ ఈ ఒత్తిళ్ళ పడి చిన్నగా పోయినాయి. తర్వాత ఈ గొడవలు కూడా ఉండేవి కదా, అట్లా ఎక్స్పోజర్లో ఉండొద్దని అట్లా అప్పుడు గొడవలు ఉండేవి. కొత్తగూడెం అట్లా. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నేను అది పడితే అది అంటే పచ్చడి ఎక్కువ ఇష్టం. అవునా? పచ్చడి, రోటి పచ్చళ్ళ లేకపోతే ఎర్రగారు అంటారు కదా, ఎర్రగారు అంటే ఆవకాయ పచ్చడా? అది పండు మిరపకాయలు పచ్చడా. ఓకే, అది ఇష్టం. అది చేస్తారా ఇంట్లో మరి మీ వాళ్ళు? ఎప్పుడు ఉంటుంది ఇంట్లో వాళ్ళు గోలే. అది వేసుకుని నెయ్యి వేసుకుని తింటారా వేడన్నంలో? నెయ్యి కూడా వేసుకోను, పొట్టాను. ఇంట్లో వాళ్ళేమో ఎన్ని కూరలు ఉండేది తిన్నాని చెప్పి గోల చేస్తారు వాళ్ళు. మరి అంతే కదా. పచ్చడి ఎక్కువ తింటా, స్వీట్ ఎక్కువ. స్వీట్ ఎప్పుడు తినాల్సిందే. ఇందాక కూడా స్వీటే తింటున్నారు చూసాను. అన్నం తక్కువ కానీ స్వీట్ ఎక్కువ తింటారు. మరి మీకు ఏమి డయాబెటిక్ ఆ ప్రాబ్లమ్స్ లేవా? లేవు. గ్రేట్. ఇక నిద్రైతే 3-4 గంటలే పడుకుంటా. 3-4 గంటలే రోజు. 12:30-1 గంట అయింది. తిరగాలిగా ఊళ్ళో. కొత్తగూడెంలో ఉన్నా అనుకో, మళ్ళీ 4:30-5 లేస్తా. మీ బాడీకి అలవాటు చేసేసినట్టున్నారు. నిద్ర తక్కువ, బాగా నిద్ర పోవాలనిపిస్తుంది కానీ దొరకదు. ఆ మేరకు ఎప్పుడైనా కారులో ఉన్నప్పుడు నిద్రపోతా. కార్లో పడుకుంటారా? అలవాటు ఉందా? ఉంది. ఈ ఫోన్ మొదలెడితే హైదరాబాద్ వరకు ఫోన్లు, లేదా ఖాళీ దొరికితే ఇందా నేను చెప్పానే రీల్స్. అది. పిల్లలు ఎంతమంది మీకు? 2. ఏం చేస్తున్నారండి వాళ్ళు? 2 జాబే ఇక్కడే హైదరాబాద్లో. సాఫ్ట్వేర్. మ్యారీడా వాళ్ళు? 2. వాళ్ళకి లేదా ఇంట్రెస్ట్ పాలిటిక్స్ లోకి రావాలి, పొలిటీషియన్స్ కావాలన్న ఇంట్రెస్ట్ లేదా? బాగా తెలియగలిగిన వాళ్ళే కానీ ఇక మనం ఆ వైపుగా వాళ్ళకి అలవాటు కాల. కాకపోతే ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తారు, మంచి ఉపన్యాసం చెప్తారు. ఇద్దరు సపోర్ట్ చేస్తారు మీకు. మొదట ఎలక్షన్ అప్పుడు మీకెందుకు ఏం తెలుసేయడాన్ని వద్దనేవాడిని. వాళ్ళు నన్ను పట్టించుకోకుండా వాళ్ళు తిరగటం మొదలెట్టారు. వాళ్ళు బాగానే నేను ఎడని వాళ్ళు వెళ్ళి కవర్ చేసేసేవాళ్ళు. ఓకే. ఫైనల్గా ఒక్కటి చెప్పండి సార్. నార్మల్గా పొలిటీషియన్స్ అంటే విపరీతంగా సంపాదన, ఏదో ఒక రకంగా బాగా ఆస్తులు కూడా పెట్టుకోవటం, ఇవన్నీ జనరల్గా అందరిలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అది ఒక రకంగా నిజం కూడా. సో మీరు వచ్చేసరికి ఏంటంటే మీకు ఏదన్నా అంటే మీ శాలరీ పరంగానో లేకపోతే ప్రభుత్వ పరంగా వచ్చే ఏమున్నా కూడా ₹1 కూడా మీరు తీసుకోరు. పార్టీకో లేకపోతే ఆఫీసులకో, పార్టీ ఆఫీసులకో, లేదంటే పేదవాళ్లకో, లేదా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకో ఖర్చు పెడతారు అంటుంటారు. మొదటి నుంచి కూడా నాకు డబ్బు మీద అసలు ధ్యాస లేదు. మా నాన్న కూడా అదే గొడవ చేసేవాడు. నువ్వు ఎవడే డబ్బులు తినవద్దు కానీ నీ డబ్బులు ఖర్చు ఎందుకు పెట్టుకుంటావురా అని. చివరికి నీ చేతిలో ఏముండదు అనేవాడు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నాకు ఎమ్మెల్యే శాలరీస్ వచ్చినా చివరికి వచ్చేసరికి ₹1 ఉండదు. నెలకు వచ్చేసరికి ఖర్చు పెట్టేస్తూనే ఉంటా. అట్లే నాకు అంతకుముందు నా స్కూల్లో కానీ లేకపోతే నా ఉండేది. పంటల మీద వచ్చే డబ్బులైనా ఎప్పుడు ₹1 ఉండదు. ఎప్పుడు అప్పులే ఉంటాయి. ఎప్పుడు అప్పులే ఉంటాయి. అలా అప్పు లేకుండా నేను ఇంతవరకు లేను. అంటే ఎవరు నమ్మరు దాన్ని. అసలు ఒకవేళ ఎవరైనా సహాయం చేసినా అది మొదట్లో ఆ సహాయం కూడా తీసుకునేవాడిని కాదు. ఇప్పుడు ఏదన్నా సహాయం చేసినా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పార్టీకి ఇవ్వమంటా. ఏదో ఎవరికైనా వర్క్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఇస్తారు కదా సహాయం, దాన్ని అసలు నేను తీసుకోను. అసలు నా చేతికి ₹1 తీసుకోను ఎక్కడ. పార్టీకి ఇండి అకౌంట్ ప్రకారంగా అట్లా కమ్యూనిస్ట్ పార్టీగా పద్ధతి అది మేము చేసేది. నేనైతే ఇంతవరకు అదే నా సంతృప్తి. నేను మా స్కూల్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఏడు దాదాపు 200 మంది పిల్లలకు ఉచితంగా చదివించేవాడిని నేను నడిపినప్పుడు.
ఇప్పుడు స్కూల్. వదిలేశారా సార్ మీరు? కొంత పోయింది స్కూల్లో సగం, ఈ అప్పులయ్యే అయ్యో. పోయింది. కొంత ఏదంటే వేరే మా పిల్లలే లీజుకి ఇచ్చి నడుపుకుంటున్నారు. ఆహా. అప్పుడంటే వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చాం. మా కింద ఉన్నప్పుడు బాగుండేది, పిల్లలకి ఎక్కువ మంది చదివించేవాడిని, ఓ. ఎక్కువ మందిని, బాగా మంచి చదువు, సిబిఎస్ఈ సిలబస్. అదే సంతృప్తి, నిజాయితీ ఉండటం సంతృప్తి. కాకపోతే బాధ ఎప్పుడంటే ఈ అప్పులు తీర్చలేక, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అప్పులు చేయాల్సి వచ్చింది. అవునన్నా కాదన్నా ఖర్చులు ఉంటాయి, ఎంతో కొంత ఉంటుంది. ఉంటాయి. తర్వాత తప్పదు, ఈ ప్రభావంలో వాళ్ళు ఎదుటాడు పెట్టినంత పెట్టకపోయినా కొంత పెట్టాలి. అసెంబ్లీలు ఉంటాయి అనుకో, మళ్ళీ అసలు చేతిలో రూపాయి ఉండదు, మళ్ళీ రేపు మున్సిపాలిటీలు మళ్ళీ అప్పులు అవుతాయి. పోయినసారి కూడా అంతే, అసెంబ్లీ వచ్చేసరికి డీజిల్కి డబ్బులు లేకుండా మొదలుపెట్టాం. అయ్యో. అది వాస్తవం. అది అట్లా ఉంటుంది. ఆర్థికంగా కొద్దిగా అరాచకత్వమే నాది, కొద్దిగా అరాచకత్వం. కానీ మాకు గురుప్రసాద్ గారు అని మాకు వకీల్ గారు ఉండేవాడు, మంచి సిన్సియర్ ఆయన మా ఇంటికి వచ్చి మా మిస్సెస్ని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి, పెద్ద ఆయన, అన్ని లెక్కలు అడిగి, నీకు ఎందుకు అంత అప్పులు అవుతున్నాయి, నీ పంట పొలాలు ఏమైంది, నీ భార్య పంట పొలాలు ఏమైంది, నీ స్కూల్ మీద వచ్చేది ఏమైంది. ఆర్థికంగా వచ్చేసరికి ఒక విధంగా అది నాకు మంచిదే అనిపించింది. కాకపోతే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు నమ్మరు కదా, అందులో నేను బాగా ఖర్చు పెడతా అంటే నాకు బాగా ఉంటుంది అనుకుంటాను. సహజంగా ఖర్చు పెట్టేవాడిని చూస్తే ఈ దగ్గర బాగా ఆదాయం ఉంది, లేదా బాగా ఉండదు. ఖర్చు అంటే నాకు ఉన్నాయి, పెట్టేస్తూ ఉంటాను. ఉంటే అయిపోయే వరకు చూడడం, తర్వాత జేబులో ఉండవు, మళ్ళీ ఎవరినైనా అడుగుతా. ఇది బండి. ఎలక్షన్లు అప్పుడే ఇబ్బంది, అదొకటి. లేకపోతే పెద్ద అది లేకపోతే ఏమైంది మనకు. కానీ ఏమైతే ఏమైందిలేండి సార్, కోనంనేని సాంబశివరావు గారు ఒక మంచి ఎమ్మెల్యే చాలు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.